గోధుమ పిండి పాలుంటే చాలు 10 నిమిషాలు హెల్తీగా స్వీట్ చేసేసుకోవచ్చండి. పిల్లలు స్వీట్ అడిగితే ఎప్పుడంటే అప్పుడు చేసి ఇవ్వచ్చు ఈ స్వీట్ని అయితే. ఇంకా ఆలస్యం చేయకుండా హెల్తీ అండ్ టేస్టీగా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని చూసేద్దాం పదండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు పాలు తీసుకోవాలండి. ఒక గ్లాస్ పాలు తీసుకొని అలానే ఇక్కడ ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార అయితే యాడ్ చేసేసుకోవాలి. అలానే ఒక ఎగ్ తీసుకొని బ్రేక్ చేసుకుని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఎగ్ వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి, అంటే స్మెల్ లేని ఆయిల్ తీసుకోవాలి. అంటే పల్లి ఆయిల్ అలాంటివి తీసుకోకూడదు, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు పంచదార, ఎగ్, ఆయిల్ అంతా కూడా చక్కగా పాలలో మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి కానీ లేదనుకుంటే మీరు మైదా పిండి కానీ యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం హెల్తీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి గోధుమ పిండి అయితే వేస్తున్నానండి. ఎంత క్వాంటిటీలో పాలైతే తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో గోధుమ పిండి అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ పాలు తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో 1 గ్లాస్ ఇక్కడ గోధుమ పిండి అయితే తీసుకొని ఈ పాలలోకి యాడ్ చేసేసుకొని విస్కర్తో చక్కగా ఉండలేమి లేకుండా కలిపేశాను. ఉండలేమి లేకుండా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా విస్కర్తో కలుపుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. అలానే బ్యాటర్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. మనకి దోశకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం దోశ పిండి, దానికన్నా కూడా కొంచెం అయితే థిక్గా ఉండాలి, కొంచెం అయితే మందంగా ఉండాలి పిండి. స్వీట్ స్నాక్స్ చేయడం కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసాం కదా, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి. నేను ఇక్కడ మరీ ఎక్కువ ఆయిల్ పోయట్లేదు, కొంచెం ఆయిల్లోనే ఇక్కడైతే చేసేస్తున్నానండి. నేను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత గరిటెలోకి ఆయిల్ అయితే తీసుకోవాలి. గరిటెలో సగం వరకు అయితే ఆయిల్ తీసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని అయితే ఈ గరిటెలోకి పోసుకొని ఈ విధంగా ఇంకొక గరిటె సహాయంతో ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే చేయండి. కాసేపటికి గరిటె నుంచి సపరేట్ అయ్యి పొంగుతూ వస్తుంది ఇక్కడైతే స్నాక్ అయితే. ఈ రెసిపీ మనము స్వీట్ బూరెలను కూడా చెప్పుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అన్ని వైపులా ఒకే కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. అంటే ఫ్రై చేసుకొని తీసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీనే. మీకు ఒకసారి నేను ఇక్కడ బ్రేక్ చేసి కూడా చూపిస్తాను చూడండి, చక్కగా ఉడికిందో లేదో అని డౌట్ ఉంటుంది కదా, సో బ్రేక్ చేసి కూడా చూపిస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా స్వీట్ ఇలా తయారు చేసుకొని మీ ఇంట్లో ఎంజాయ్ చేసేయండి.